ఎన్నో సంవత్సరాలుగా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూటమి ప్రభుత్వం మంత్రి పొంగూరు నారాయణ చొరవతో పొడిగిస్తూ అనేక రాయితీలు కల్పిస్తూ ఈ జూలై 26న జీవో రిలీజ్ చేయడం సంతోషకరమని, ఇది అందరికీ తీపి కబురని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నుడా కార్యాలయంలో అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వందలాది లేఅవుట్లు వేసి అక్రమాలకు పాల్పడి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎంతో మంది మధ్యతరగతి వారు, ఉద్యోగులు లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అవసరానికి కూడా ఉపయోగించుకోని పరిస్థితి అన్నారు. తిరిగి ఈ స్కీమ్కు కొత్త జీవో ఇచ్చి అనేక రాయితీలు కల్పించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఈ ఏడాది జూన్ 30 లోపు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వారందరికీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. లేఅవుట్లకు సంబంధించి జూలై 26వ తేదీ నుంచి 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం కల్పించిన రాయితీలన్నీ వస్తాయని, వాటి వివరాలన్నింటినీ ఈ సందర్భంగా కోటంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో నుడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020లోనే ఒక సంవత్సరం నుంచి ఆపేశారు. దాని తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేఅవుట్లు అనాధికారి లేఅవుట్లు వేయటం జరిగింది. మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు, అడిగే శక్తి ఎవరికీ లేదు. పాపం ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు ఆ ఫ్లాట్లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో, తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిస్తే డబ్బులు అవసరాన్ని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు కూటమి ప్రభుత్వం, మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ 2020ని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ, అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ, ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది మన జూలై 26న. ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం. జూన్ 30వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. జూన్ 30 లోపల రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. మొన్న 26వ తేదీ నుంచి దాదాపు 90 రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 10% స్థలం వదులుంటే వాళ్ళ మీద అపరాధ సొమ్ము ఉంటుంది, వేస్తారు ఆ లేఅవుట్ మీద కొంతవరకు. దాంట్లో కూడా 45 రోజుల లోపల చెల్లిస్తే 10% రాయితీ ఉంటుంది. మిగతా 90 రోజుల లోపల చెల్లిస్తే 5% మాత్రం రాయితీ ఉంటుంది. ఒకవేళ 10% స్థలం వదలకుంటే, బాగా వినాలి, 10% స్థలం వదలని వాళ్ళు లేఅవుట్ యజమానులు. ఇంతకుముందు 14% ఉండేది ఒక్కవారి మీద. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్కి 14% కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు, మధ్యరేఖ కుటుంబీకులు మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో 14%ను కూడా 7% తగ్గించి 7% చేయడం జరిగింది. ఇది గొప్ప విశేషం. నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి. ఎందుకంటే 14% కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ, సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు 7% మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రాగా పడేది ఏంది? తప్పు చేసిన దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్లు ఉన్నాయి, దాన్ని బట్టి అపరాధ రుసుము ఉంటుంది. 14% 7% చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోగలగాలి. అంతేగాని 2020లో ఎవరైనా పూర్తిగా ఫీజులు చెల్లించి ఉంటే, వాళ్ళు ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా చూసి అవన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారం ఆ టైంలో కానివ్వండి, ఇంకా ఈ మిగతా ప్రాంతాల్లో అయితే మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించున్నా, కాలువలు ఆక్రమించున్నా, వేసి ఫ్లాట్లు వేసున్నా అవి చెల్లవు. వారి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ప్రతి నియోజకవర్గాల వారీగా ఈరోజు మా వీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది.
ఆయన దీని మీద మీటింగ్ సాయంత్రం వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా రమ్మను. సార్కి ఏదో కలెక్టర్తో మీటింగ్ ఉంటే రాలేకపోయాడు. ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మెయిన్ మండలంలో కూర్చొని అక్కడికి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా మండలాల కాన్స్టిట్యున్సీ అక్కడ తహసీల్దారులు, ఎంపీడీఓలు, అదే రకంగా మిగతా అధికారులు ఎన్ని అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెమ్మంటున్నాం. మా కాడ కొన్ని లిస్టు ఉన్నాయి. వాటికి ఎలా ఎల్ఆర్ఎస్ కట్టించాలి, ఎలా చేయాలి అనేది కూడా అవగాహన మీటింగ్ పెట్టి ఆ ఎంపీడీఓలు, తహసీల్దారులు ఆ మండలాలు పెట్టేటట్టు, వీలైతే మేము కూడా వెళ్ళేటట్టు. ముందైతే ఒక నియోజకవర్గానికి ఒక దగ్గర సెంటర్ తీసుకుంటున్నాం. బట్ ఉంటే వింజమూరు మండలం రేపు 2వ తేదీ మేము పెడతామని చెప్పి శనివారం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది సాయంత్రం వీసీ గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా మళ్ళీ మాట్లాడి వింజమూరు నుంచి కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎవరైతే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారో, ఎవరైతే ఈ ప్లాట్లు వేసేసి అమ్మేసి వెళ్ళిపోతారో, కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు సింగిల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఫ్లాట్ కొనుక్కున్నారు, నేను లేఅవుట్ వేసాను, నేను అమ్మేసి వెళ్ళిపోతాను, ఎవరు భయపడాల్సిన అవసరంలా. సింగిల్గా ఎవరు కొన్నారో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.